వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ ఐ హోప్ మీకైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్యానర్ వచ్చేసి చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే పిక్సార్ట్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన, చూసుకోండి. ఇక లేట్ చేయండి, వీడియోని స్టార్ట్ చేద్దాం. సింపుల్గా పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో మీద ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఏ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. మీకైతే నేనైతే డిస్క్రిప్షన్లో ఈ టైప్లో బ్యాక్గ్రౌండ్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. ఎందుకంటే మనకి తెలుగు ఫాంట్ సెట్ చేయడం దగ్గర కొన్ని లెంతీగా అయిపోతుంది వీడియో, అందుకే కస్టమైజ్ చేసి అయితే ఇచ్చాను. మీరు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎడిట్ చేసుకోండి. సింపుల్ మెథడ్లో అయిపోతుంది. మన ఈ ఫోటోని అయితే చూస్తూ అయితే ఎడిట్ చేసుకోండి, మీకు క్లారిటీ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ముందుగా అయితే యాడ్ ఫోటో దగ్గర సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకు అయితే డిస్క్రిప్షన్లో 2 గణేష్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తాను. మీ మీ యొక్క గణేష్ది అయితే ఇమేజ్తో పెట్టి ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఎరేజ్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ హార్డ్నెస్ 1 పెట్టుకోండి. ఇది వచ్చేసి 77 అయితే పెట్టుకోండి. ఇది వచ్చేసి 78 అయితే పెట్టుకోండి. సో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎరేజ్ దగ్గర వచ్చేసినాక మీకు ఏ సైజ్ వరకు అయితే కావాలో ఆ సైజ్ అయితే ఇక్కడైతే సెట్ చేసుకోండి. మీరైతే ముందుగా సెట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది చేసుకోవడానికి. జస్ట్ ఇక్కడ చూడండి, బార్డర్ దగ్గరే ఎరేజ్ చేసుకోండి. సో ఇలా అయితే పెద్దగా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే లేయర్స్ దగ్గర ట్యాబ్ ఇచ్చేసి ఇక్కడ చూడండి గణేష్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఐ సింబల్ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకైతే డిస్క్రిప్షన్లో ఈ టైప్లో పిఎన్జీ అయితే వచ్చాను, ర్యాట్ది ముషక్ రాజా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది చూడండి, ఇక్కడ ర్యాట్ ఉంది కదా, పిఎన్జీని ఏం చేస్తారంటే అడ్జస్ట్ దగ్గర వచ్చేసేయండి. మీకు కావాల్సిన సైజ్ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ టైప్లో అయితే సెట్ చేసుకోండి. ఈ టైప్లో ఇప్పుడు సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ మీద ట్యాప్ చేసి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, డూప్లికేట్ అయితే వేసుకోండి. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాప్ పక్కన ఇక్కడ ఫిలిప్ రొటేట్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ సైడ్ దగ్గర అయితే వచ్చేస్తుంది. ఇది చూడండి, 3 డాట్స్ వస్తుంటే మనకైతే ఈక్వల్గా ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో ఇలా చిన్నగా అయితే చేసుకోండి. చిన్నగా చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. మీ యొక్క ఫోటో ఉంటే పిఎన్జీకి అయితే కన్వర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఫోటోని అయితే ఇలా ఉంటే కింది వరకు అయితే నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ టైప్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటాను నేను. ఈ టైప్లో అడ్జస్ట్ చేసుకోగానే ఇప్పుడు ఏం చేస్తానంటే మనకు తెలిసిపోతుంది ఎక్కడ మనం సెట్ చేసుకుంటున్నాం ఫోటో అయితే. లాస్ట్ అయితే ఇట్ సైడ్ కార్నర్లో అయితే సెట్ చేసుకోండి మీరు. ఈ టెక్స్ట్ మంచి లుక్ ఉంటుంది. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో మీద ఇలా ట్యాబ్ ఇచ్చుకొని మీకు ఏ సైజ్ వరకు అయితే కావాలో ఆ సైజ్ మెయింటైన్ చేసుకొని ఇలా ఫోటో సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో టెక్స్ట్ ఇచ్చేసండి. నేను చూపిస్తాను చూడండి. ముందుగానే నేను సెట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి, జై గణేష్ అని. సో నేను మీకు ఈ ఫాంట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇలా అయితే చిన్నగా అయితే ఇలా సెట్ చేసుకోండి. మీరు ఈ టైప్లో అయితే ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ కలర్ దగ్గర వచ్చేసి గ్రేడియంట్ ఉంటుంది. గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గోల్డెన్ కలర్ లుక్ ఉంటుంది. షాడో దగ్గర వచ్చేసినాక బ్లర్ 100, ఓపాసిటీ 100, అలానే వర్టికల్ వచ్చేసి 0, హారిజాంటల్ కూడా 0 సెట్ చేసుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో ఇక్కడ చూడండి స్ట్రోక్స్ ఉంటుంది, ఇదైతే 50 పెట్టుకోండి. 50 పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మనకైతే ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ ఒక గణేష్ ఇమేజ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ దగ్గర ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఐ సింబల్ ఉంది కదా, ఈ ఐ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకున్నాక ఈ ట్యాప్ ఇక్కడ ఇచ్చేస్తే మీకైతే ఆ గణేష్ ఫోటో అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది. ఫోటోని అయితే ఇప్పుడైతే జూమ్ చేసుకోండి. ఎరేజ్ దగ్గర వచ్చేసేయండి. సో నేను చేస్తున్నా కదా, ఈ సెట్టింగ్స్ అయితే ట్రై చేయండి, మీకు బెటర్గా అయితే రఫ్ అవుతుంది, బెటర్ క్వాలిటీలో. సో చూడండి గైస్, ఇలా అయితే సింపుల్గా అయితే మీ యొక్క బ్యానర్ అనేది ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. సో గైస్
సో చూడండి ఇలా అయితే నీట్గా అయితే రబ్ చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా చూడండి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్లో అయితే నీట్గా అయితే ఎరేస్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏమి అంటే టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇలా అయితే జూమ్ అయితే చేసుకోండి 2 ఫింగర్స్తో. ఇలా గణేష్ అయితే ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా గణేషుడు అయితే ఇక్కడ సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. మనకైతే ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు గణేష్ దగ్గర వచ్చేసినాక అడ్జస్ట్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. సో మీకైతే ఇలా వస్తుంది టెంపరేచర్. ఇలా సెట్ చేసుకోండి మీరైతే నీట్గా. ఇలా సెట్ చేసుకున్నాక ప్రతి ఒక్క ఇమేజెస్ని సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి లాస్ట్కి గణేష్ ఫోటో తీసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే సెట్ చేసుకోవచ్చు, లుక్ కోసం బాగుంటుంది. సో ఇలా సెట్ చేసుకున్నాక టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకైతే సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసినాక చూడండి ఇలా సైడ్కి ఇలా స్క్రోల్ చేసుకుంటే ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు బార్డర్ వేసుకుంటారంటే వేసుకోవచ్చు, యువర్ విష్ అది. ఇది చూడండి బార్డర్ ఉంటుంది కదా, అవుటర్ 0 పెట్టుకోండి, ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకుంటే మీకైతే బార్డర్ వచ్చేసి సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫిట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు ఏ టైప్లో రేషియో కావాలో ఆ టైప్లో అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. లేకపోతే ఈ టైప్లో కావాలన్నా సరే ఈ టైప్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు రేషియో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నాక సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎఫెక్ట్స్ దగ్గర రీసెంట్ ఉంటుంది, మనం ఏ దానికైతే కలర్ గ్రేడింగ్ ఎక్కువ వాడతామో అది. ఇది చూడండి లుక్ అయితే మనకైతే బాగుంటుంది. సాచురేషన్ 70 సెట్ చేసుకోండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసినాక ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంటుంది, ఏఐ ఎన్హాన్స్ అయితే ఇచ్చేసేయండి. సో పిక్సార్ట్ ప్రో వర్షన్లో ఏఐ టూల్ ఎన్హాన్స్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇంటెన్సిటీ వచ్చేసి 100 సెట్ చేసుకోండి. సైజ్ చేసుకున్నాక చూడండి మనకైతే బెటర్ లుక్లో వస్తుంది, ఇంకా క్వాలిటీ కూడా బాగానే వస్తుంది. నేను చూపిస్తాను. సో చూడండి మనకు వచ్చేసి చూడండి నేను క్లియర్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫోటో వచ్చేసి బ్లర్ ఉంటుంది కదా, మనకి చూడండి 4K HD క్వాలిటీలోనే ఇది వచ్చేస్తుంది. ఇది ఓన్లీ పిక్సార్ట్ ప్రో వర్షన్లోనే అవైలబుల్. సో పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు చూడండి క్వాలిటీ అయిపోయినాక టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.